అయ్యా గణబలుడను కరుడను కార్తీక వీరాజనుడను గణబలుడను కార్తీక వీరాజనుడను కరుడను కార్తీక రాజును నా నామాంకితం సోమగిరి పట్టణ కార్తీక రాజును నా నామాంకితం అంటే నా యొక్క పేరు కార్తీక రాజు, నా పట్టణము సోమగిరి పట్టణం. అంతే అయితే మీది సోమగిరి పట్టణం, మీ యొక్క నామాంకితము కార్తీక వీరాజు. కార్తీక వీరాజు ఇప్పుడు పట్టణంత మంత్రి మన పట్టణవాసులు అంత మంచిదే, అంత మంచిదే. చెప్తా అని నన్ను మాత్రం ఏమన్నది విషయం చెప్పాను. నిన్నేమంటా ఎవడో మాత్రము కర్రీని మొద్దున్నాడు, మన చేతిలో ఇంత గుడ్డలు సిప్పు ఉంది. ఆయన ఎవడో నాకు తెలియదు. నేను ఏది మన కొత్త వీరాజు నిలబడి చూస్తున్నా.
మొత్తం మన షెల్రు ఎన్ని ఉన్నాయి? 8 షెల్రు. 8 షెల్రు గన్లు పెట్టిండు. మన ఏనుగులు, గుర్రాలు, లొడబెడ్డలు మొత్తం అన్నింటినీ నరికిండు. ఏనుగులను నరికిండా? సైన్యవాసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా వధించిండు. మన సైన్యవాదులను వధించి ఏనుగులను ఈ సోమగిరి పెట్టిన మన గడిలు ఎన్ని ఉన్నాయి? 2800 అన్నింటినీ కాళ్ళు అనుకుండా వచ్చిండు. మిగిలింది కార్తీక రాజులు మీరు ఏడుగురే మిగిలింది. ఎన్నో షెల్రు పోయినాయి, గడ్లు పెట్టేసిండు, ఇల్లు పోయినాయి, మన ఏనుగుర్రాలు బిడ్డలు పోయినాయి. మన సైన్యాన్ని మన రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు. మీరు మిగిలింది 7 అన్నదమ్ములు తప్ప మన ఊళ్ళే కావాలంటే దొరకవాలదామంటే ఒక పోరడు కూడా లేడు. అత్తోడు అలాగనా వాడేవాడు రమ్మానంటే ఎదురుపోతే చంపేస్తాను. నన్ను అంతే నేను అన్ని వచ్చి అంటాడు ఎవరిదా పక్కకు చూడు. జై రేణుకా మాత జై. కుశలేశ జగదీశ మమ్మేలగ రావా, కుశలేశ జగదీశ మమ్మేలగ రావా, కుశలేశ జగదీశ మమ్మేలగ రావా, కుశలేశ జగదీశ మమ్మేలగ రావా. జై రేణుకా మాతాజీ. నా దేశంలో సోమగిరి పట్టణంలో చొరబడిందే కాకుండా మరి నా సైన్యాన్ని చంపేసి నా ఏనుగుల్ని సంహరించి నా శరీరాన్ని కన్ని కట్టి నా యొక్క కోటలకు తన్ని కూలబెట్టిన నువ్వు చూసినావా? ఎదురుగా బర్రె కనిపిస్తుంది, పుర్రె కనిపిస్తుంది. అంటే చెప్పింది తప్ప? చెప్పింది తప్పు కాదు మంత్రి, నేను తప్పు అని చెప్పడం లేదు. నా సైన్యాన్ని ఏనుగుల్ని సంహరించిన వాడిని నేను వదులుతా. వదిలేను. నువ్వు అన్ని ఏదో మాట్లాడుతున్నావు. నా సైన్యాన్ని చంపిండు మంత్రి. ఏనుగులో సంహరించి మాట్లాడుతున్నావా? ఇలా ఆయనది ఎవరో నాకేం తెలియదు. ఆయన ఎవరో నీకు తెలియనప్పుడు నువ్వు అంతే కానీ ఇన్ని రోజులైనా నా సైన్యం నాకు తెలియదు, నువ్వు రాకరుంది. మా రాజుకు కావడం ఇవన్నీ పోయినా కానీ నన్ను మాత్రం ఇంకా తిడుతాడు. వాడిని నరికి తీసుకొని సపరేట్ కార్తికేయ ఏమని పడుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావురా నువ్వు? చచ్చిపోయే బాణానికి నువ్వు ఇంకా చిన్న పోరని నా సైన్యాన్ని చంపినా గాని చిన్న లేద పిల్లలను నిన్ను ప్రాణాలతో ఏమిలేస్తున్నాను. కోపం ఎక్కడ ఒరే కార్తికేయ సాయి రేణుకా మాతాకి అవునా నా ప్రేమ తెలుసుకోరా? నిన్నందరికీ
నువ్వు ఏడరా మరణము లేని పిలుపుడను నేను ఎర్రాడు ఎడ్డోడు కర్రోడు మంచోడు కార్తికేయులం కావురం కండ ఉన్న వాళ్ళం మీ సోపులేకపోతే ఏం చేస్తారా మంగళ బాగా పిలిపించుకోరికిస్తా సరే రేణుకమాదేవికి నీవు అక్కడ ఉన్నావు చిన్నవాడకున్నావు అయ్యో చెప్పడం ఒరే కార్తికేయ ఏమి పలుకుతుంటివిరా నీ వసతులు చిన్నవాడని నాకు ప్రాణం ఏ బాణభిషేకాన్ని ఒక తలకాయ నేను పట్టుకొస్తా ఆరును పట్టుకుందు జయ రేణుకా మాతాకి యావు మాటలాడుతున్నావు ఒరే కార్తికేయ చాలా చాలా మాటలు పలుకుతున్నావు చూడుమి ఇక నీకు ముందు నీ చావు నా చేతిలో రాసి పెట్టింది ఆ బ్రహ్మచ్చినా తప్పించుకోలేదురా నీతో తరం లేదు మరణమే లేని గొప్ప వరం కన్నవాడిని నువ్వు పోతే పోతే కానీ నాకు బంగారం దొరికింది పోయింది జయ రేణుకా మాతాకి జై అనురా పడుకుండే
బాలుడు బాలుడు నా రెక్కలు నడిపితే మళ్ళీ అతుక్కున్నాయి. నేను బలము చేత వీని చేతులను బట్టి బలము చేత వీని చేతులను బట్టి నరికి వేసితి ఇంతలో నంటుకొని వాలయమునగా యుద్ధము చేయుచుండే. ఓహో, నా తల్లి చెప్పిన మాట నాకు నిజంగా కనిపిస్తుంది. వాని గర్భమున అమృత కలుషం ఉంది. బ్రహ్మచే వరం చేత పొందినటువంటి ఈ అమృత కలుషాన్ని నేను కొంటున్నా అంటే వారికి మరణం సంభవించును. చెప్పురా, ఏమరుచున్నా అంటున్నావా? చివరిగా చూపులు ఈ సైన్యాన్ని చూసుకో, నరికి పడేసినటువంటి శవాలను చూసుకో, ఏనుగులను గుర్రాలను ఆ చెరువుకు గంటు పెట్టిన తుదసారి నీ కొడుకులు ఏమన్నా మిగిలినట్టుంటే వారిని కూడా తెలుసుకున్నట్టుంటే నీకు ఆ జన్మ తరిస్తుంది. జై రేణుగా జై రేణుకా మాతాకి. ఒరే దుర్మార్గుడా, ఏమి పలుకు చిట్టిదిరా. జై రేణుకా మాతాకి. ధరం కరగలవర కంగన్ ధరం కరగలవర కంగన్ సురవర్ణతో దొరికిందను కలరు జై రేణుకా మాతాకి. ఒరే దుర్మార్గుడా, పాపాత్ముడా, నిన్ను నరికి సమరిస్తే నీ గర్భంలో ఉన్నటువంటి అమృత కలుషాన్ని తీసుకుంటుని వీని తల నరికి ఇప్పుడు నా తల్లి పాదాల చెంతకు తీసుకుపోయి నా తల్లికి నైవేద్యంగా అర్పించదనగాక. జై రేణుకా మాతాకి. పిల్లవాడవైతే జావురా, ఇవాళ నా బలము పొందేరా. పిల్లవాడవైతే జావురా, ఇవాళ నా బలము పొందేరా. పిల్లవాడవైతే జావురా, ఇవాళ నా బలము పొందేరా. పిల్లవాడవైతే
గర్భం ఎల్లి చెప్పితే వినినా గర్భం వాళ్ళు దోపియం తప్పు గంటిది పిల్లవాడవైతే వాళ్ళ నాకు గర్భం కలిగేరా. నవాడవైతే కావురా ఇక ఎల్ల గర్భం ఇక ముంగెనురా జయ రేణుక మాతాకి. ఓహో రేణుక వెళ్ళి నువ్వు నా అన్ని చెప్పి నా సీక్రెట్ చెప్పి నా కలుస్తాను నా బ్రతికెందుకు ఇక. ఓ ఎల్లమ్మా ఇంత పనిచేస్తున్నారందరినీ ఆ యొక్క మరణము నీకు తప్ప ఇతాపరులకు తెలియదు ఈ కుమారుడు పరశురామునికి చెప్పి చెప్పి నన్ను నా కడుపులో అమృతం ఉన్న సంగతి ఎవరికి తెలియదు నీకు తప్ప ఆ విషయం నీ కొడుకు చెప్పి నా గర్భం నడిపించింది నేను ఏమి చేయదు నువ్వు అంటున్నావా నా బ్రతికే జయ రేణుక జయ రేణుకా మాతాకి. చల్లని కపంపల్లి పురాచా బింది తరుడి నా మది గోరి. చల్లని పంపల్లి పుల్లాతో చల్లగా మది గోరి ఈ చల్లని పంపల్లియురా చల్లని కపంపల్లి పురాచా బింది తరుడి నా మది గోరి. ఆ చల్లని పంపల్లి పురా చల్లని నా మది గోరి చూస్తున్న ఇప్పుడు చేయని గౌరవ గౌరవ. జయ రేణుకా మాతాకి. ఓహో ఇటు దుర్మార్గుడి తలలు ఇప్పుడు నరుక్కొని నేను వాడిని సంహరించి వాని తలలు తీసుకుంటుని వాని తలలు 7 తలలు తీసుకుంటుని నా తల్లికి నైవేద్యంగా అర్పించదనగాక. జయ రేణుకా మాతాకి. సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదానంద రామ సదానంద రామ రామ సదానంద శివానంద రామ సదానంద రామ రామ సదానంద రామ రామ సదా నిన్ను నడిపి తీయబాదెలవు రామ రామ సదా నిన్ను నడిపి తీయబాదెలవు రామ రామ. ఆడవాడు రవి జయ రేణుకా మాతాకి. ఓహో పరశురామ మనవాడా నా బాపదేవ కార్తీక రాజుల తలలు తెచ్చి నా పాదముల దగ్గరికి చేర్చుకొని వలిరే పరశురామ నీ భక్తికి నేను మెచ్చినాను. ఈ బ్రహ్మదేవుడిచ్చిన గొడ్డలి ఇస్మంతైనా గంగలేదు కదా. ఓహో తాత బ్రహ్మదేవుడి చేత వరం పొంది కడుపులో అమృత కల్పము భాండం ఉంది. వారి అమృత కలిసి భాండమును కూడా నా ముందు పనిచేయలేదు అనుచున్నావా? అవును నేను మీ త్రిమూర్తులము కలిసి యజ్ఞం చేసి మీ తండ్రి జమదాకి నేను ఎల్లమ్మకు నాగవెల్లి చేయించినము కదా. బలిరే పరశురామ శభాష్. సంతోషం తాత. జయ రేణుక మాతాకి. జగమేల జననివమ్మ జగదాంబ మాయమ్మ జగదాంబవు మాయమ్మ జగమేల జననివమ్మ జగదాంబవు మాయమ్మ జగమేల జననివమ్మ. జగదాంబవు మాయమ్మ జగమేల జననివమ్మ జయ రేణుక మాతాకి. సతికి ధర్మము అది మరుగుండ చేయుట ఏ మంచి మార్గము పరిభాగం సేవకే సతికి ధర్మము మతి మరువకుంట చేయుట ఏ మంచి మార్గము పది పాదంబుల సేవకే సతికి ధర్మము అది మరుగుండ చేయుట ఏ మంచి మార్గము పది పాదంబుల సేవకే సతికి ధర్మము మతి మరువకుంట చేయుట ఏ మంచి మార్గము జయ జగత్రేణి మాతాకి. జయ రేణుకా మాతాకి. తల్లి శరణు గుణమి నాయన తెల్ల వద్దులు నాయన. తల్లి శరణు గుణమి ప్రేమల్ల సిల్ల పూర్ణ ఆశీర్వదించవే పుత్రుడగను కలలు త్రుంచి శిరమునిక్కడ తెస్తి మీ కళ్ళ నిండా తల్లిలో చూడవమ్మా. అమ్మా రేణుక నీకు ఆ ప్రతిశోధము చేసినటువంటి ఆ దుర్మార్గులైన కార్తికేయుల 7 తలలు నా గండగొడ్డలి ఒకే 7 తలలు నరికి నీ ముందు తీసుకొచ్చినమ్మా. చూడుము నీ కళ్ళ నిండా. నాయ పరశురామ నీ బలం వరకు నేను మెచ్చితిని. ఈ తలను నేను ఏం చేయాలో
నీవే చెప్పు కదా. ఓ తల్లి, ఈ తలలను ఏం చేయాలని చెప్పి అనుచున్నావా? అవును. మునుముందు ఈ భూప్రపంచంలో గౌడ కులములు నిన్ను వారి ఇష్ట దైవంగా భావించి నీ గుడి నిర్మాణం చేసి పండుగలు చేదురు. అట్టి సమయంలో వారు నిన్ను నిలుపుకునే సమయంలో నీ కాలు ఎడమకాలు కింద వారి 7 తలలు పెట్టి నిన్ను నిలుపుకుందరు తల్లి. అలాగనా? అవును. సరే నాయన, నీవు అనుగుణంగానే నా యొక్క ఎడమకాల కింద ఈ యొక్క 7 తలలు పెట్టుకొని నేను నిలుపుకున్నాను కదా. తల్లి రేణుక, ఇప్పుడైనా మన తండ్రి ఎక్కడుండో వెళ్దామా? నాయన పరశురామా, జగత్తుని మాతాకి. సరే నాయన, మీ జనకుడు ఉన్న స్థావరం నేను చెప్పేదాక ఇటు విను నాయన. అమ్మా, నా తనయా మీ జనకుడున్న ప్రాణమిది అయ్యా. నా తనయా మీ జనకుడున్న ప్రాణమిది అయ్యా. ప్రాణమిది అయ్యా. నా తనయా మీ జనకుడున్న వినుమి కావన్నేను ఈ యొక్క గుడి అందు శివాలయం నందున ఆ యొక్క ముక్కరుతోని తాళం వేసి ఈనాటికి 12 ఏళ్ళు ఆయన అక్క వరదాకా తీర్మాను అడిగినావు కాబట్టి తాళం ఇక్కడ ఉంచిన ఈ శివాలయంలో ఉన్నాడు కదా. ఓ నా తండ్రి అతను ఇక్కడ ఈ శివాలయంలో పడి ఉన్నాడు అనుచున్నావా? అవును. జయ రేణుకా మంత్రాకి. కనుగొందో నమ్మ గుడిలో కన్న తండ్రిని కనుగొందో నమ్మ గుడిలో కనుగొందో నమ్మ గుడిలో నీవు నా తండ్రిని చూసే గాని నా తండ్రికి నైవేద్యం అర్పించగలి. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార కలిపి నా తండ్రికి 7 మధుర పాకాలతో చేసినటువంటి భోజనములు రెడీ చేయం కదా. అలాగనా? సరే నాయన, నేను నీ యొక్క కోరిక మేరకు ఆ యొక్క ముక్కుముగుతోని ఆ యొక్క గుడిని తెరిచేది కాక. సరంపల్లి గ్రామం శ్రీ రేణుక ఎల్లమ్మ నాటకం పూర్తయిపోయింది. మరియు గమ్మత్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ చేయండి, బెల్ నొక్కండి. సరంపల్లి గ్రామం, కామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా. ఇక్కడ రేణుకామాత ఆటకం జరిగింది. 3వ భాగం ముగిసింది, అయిపోయింది. మాకు ఇంతవరకు గమ్మత్ టీవీ వారు మాకు ఇంతవరకు చేసి మమ్మల్ని ముందుకు తీసుకుపోయిన దానికి వాళ్ళకు కృతజ్ఞతలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. అందరికీ నమస్తే. మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి 34,000 సబ్స్క్రైబర్స్ దాటిన మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా మనకు చాలా మంది సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పాండలపురం వీడియో ఒక్కటే 12 లక్షల దాకా చూసిర్రు. ఆ 12 లక్షల్లో కనీసం సగమన్నా సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ కళా ప్రదర్శన ఇంకా చాలా మందికి, చాలా ప్రాంతాలకు, చాలా దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కో పార్ట్ అరగంట, అర్ధగంట ఒక పార్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇదే నాటకాన్ని మళ్ళీ ఫుల్ పార్ట్ అని చెప్పేసి 2 గంటలన్నర అది ఫుల్ పార్ట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ నాటకాన్ని 2 విధాలుగా మీరు ఏది వీలైతే చూడండి. ఈ నాటకాన్ని ఎంతో ఇష్టంతో నేర్చుకొని
కష్ట నష్టాలకు ఓర్చుకొని గ్రామ ప్రజల పెద్దల అధికారుల అందరి సహాయ సహకారాలతో అన్ని రకాల ఎవరికి ఏ విధంగా తోస్తే ఆ విధంగా సహాయ సహకారాలు చందా రూపంలో అందించిన ప్రతి ఒక్కరికి మన కళాకారుల తరపున ఈ సరంపల్లి గ్రామం తరపున కామారెడ్డి జిల్లా తరపున మన గమ్మ టీవీ తరపున కళాభివందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు వారికి. వారి కళా సేవ కళా పోషణ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ నాటకానికి సౌండ్ సిస్టమ్ని, తర్వాత లైటింగ్ను, మేకప్ను, కాస్ట్యూమ్ను, భూషణాలు వీటి అందించిన ప్రతి ఒక్కరికి, ఈ నాటకంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, చూసిన మన గ్రామ ప్రజలకు, యూట్యూబ్లో చూస్తున్న మీ అందరికీ మా కళాభివందనాలు. కళల్ని కాపాడుకుందాం, భావి తరాలకు అందిద్దాం. అందులో మీరు మేము మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ గమ్మత్ టీవీ. ఆడ జన్మ పుట్టారాదే పుట్టరాదు పుట్టారాదు పుట్టరాదు పుట్టారాదు అయ్యో పాపగారి పరుడు నన్ను పగలెన్నో పెట్టినాడే పాపగారి పరుడు నన్ను